Mukunda Jewelers Necklace Mela. Flat 9.99% VA. Offer valid from November 29th to December 7th. మీరు చెప్పారు ఇది కలప్తా కూడా పిల్లలు తినాలి అని ఒక ఆ ఆలోచనే ఇంటెన్షన్ ఉంటుందని. తోటి అవునండి. అంటే ఈ క్వశ్చన్ అడగొచ్చో లేదో నాకు తెలియదు, బట్ అడగాలనిపిస్తుంది. ఏదైనా తప్పు అయితే వదిలేసేయండి. డెఫినెట్ ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నారు, అవునండి. ఎప్పుడైనా మీ మంచి ప్రయత్నానికి మతం అనేది అడ్డం వచ్చింది? లేదండి, యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలండి. అంటే నేను ఈ క్వశ్చన్ ఇంకా క్లియర్గా అడుగుతాను. అడగండి. కొన్ని ఆశ్రమాలు ఉంటాయి, అవును, మీరు ముస్లిమ్స్, మీరు ఇచ్చే ఫుడ్ మేము తీసుకోము, అవును. ఇలాంటి సమాధానాలు కానీ ఎప్పుడన్నా విన్నారా? అట్లా నేను వినలేదు, కానీ ఈ ఇంటర్వ్యూలో ఒక చిన్న నేను ఈ సందర్భంగా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. నేను మా బాబుని అడ్మిషన్ కోసం వెళ్తే పేరు చెప్పదలుచుకోవాలా, ఏరియా చెప్పదలుచుకోవాలా, నాకు ఎందుకో నేను గురుకుల పాఠశాలలో చదివానండి. శిశు మందిరం అని, శ్రీ సరస్వతి ఏదో శిశు మందిరం అని ఉండేది. దాంట్లో నేను ఆర్ఎస్ఎస్ కూడా మాకు ఒక అవర్ లాస్ట్ 4:30 to 5 హాఫ్ అన్ అవర్ ఈ ఆర్ఎస్ఎస్ ప్రిన్సిపల్స్ అవి కూడా నేర్పిస్తారు. నేర్చుకున్నానండి. మాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం ఎప్పుడు కులం మతం ఇది ఎప్పుడు లేదండి. అసలు మా ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఎప్పుడు లేదు. ఈ మధ్య గెట్ టుగెదర్కి వెళ్తే వాడు రెడ్డి, వీడు కమ్మ అట్లా అనుకుంటున్నారు, కానీ నాకు అసలు ఎప్పుడు తెలియదండి. అరే వరే అనుకుంటాం, సరదాగా ఉండేవాళ్ళం. ఈ స్కూల్ అడ్మిషన్కి వెళ్తే ఎగ్జామ్ రాపిచ్చారు, అంతా ఓకే అయిపోయింది, ప్రిన్సిపల్ అంతా ఓకే అనేసారు. చాలా పెద్ద గురుకుల పాఠశాల అండి, చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పనిచేస్తారు. అట్లాంటి స్కూల్లో బాబుని బొట్టు పెట్టుకొని వస్తేనే ఎలా చేస్తారన్నారండి. ఓకే, నాకు అది ఎందుకో ఏదో చాలాసార్లు అనుకున్నాను, ఎప్పుడు ఎవరికైనా ఇట్లాంటి పరిస్థితులు మారితే మనం బొట్టు పెట్టుకొని వస్తే అడ్మిషన్ ఓకే చేస్తామని అన్నారండి. అంటే ఎవ్రీడే బొట్టు పెట్టుకుంటేనే అడ్మిషన్ ఓకే చేస్తాము అంటే పిల్లడికి ఎలా ఉంటుందండి, ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి, అవసరమైతే పంచ కట్టుకోవాల్సి ఉంటుంది అలా. అంటే నేను ఇంత డిఫరెన్షియేట్ చేసి మన చదువులు ఉన్నాయా ఈ రోజుల్లో కూడా, ఎస్పెషల్లీ మనం ఇంత పెద్ద డెవలప్ అవుతున్న ఈ టైంలో, ఇది 2-3 years బ్యాక్ అండి. యాక్చువల్గా నాకు అప్పుడు చాలా బాధ అనిపించిందండి. నేను అంటే ఈ పరిస్థితి ఎవరికి రావద్దండి. యాక్చువల్గా ఇది మనం పెరుగుతున్న సొసైటీలో కానీ ఈ మధ్య జనాల మైండ్ సెట్ మారుతుందేమో తెలియదు, కానీ ఎస్పెషల్గా మనం ఎవడైనా ఆకలితో ఉన్నాడంటే జేబులోంచి అరే నువ్వు ఈ క్యాస్ట్ అమ్మో అని తీసి పెట్టుకునే పరిస్థితులు అయితే ఎవరు లేరండి. ఎంత మంచి హ్యూమానిటీ, ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్, మన ఈ సౌత్ ఇండియన్స్ చాలా హార్ట్ఫుల్గా ఉంటారు, చాలా హ్యూమానిటీతో ఉంటారు, సెల్ఫిష్నెస్కి దూరంగా ఉంటారు. అలాంటి ప్లేస్లో మనం పెరుగుతా ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఇంత ఎదుగుతున్న ఈ రోజుల్లో ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా, లేకపోతే మా వాళ్ళని ఆపడానికే ఇది చేశారా అని నాకు చాలా బాధ అనిపించింది. కానీ దయచేసి నేను ఒకటి కోరుకునేది ఏంటంటే, చిన్న చిన్న పిల్లలు స్కూల్స్లో ఇప్పటికీ అంటే కొన్ని చేంజెస్ వస్తున్నాయి, ఇవన్నీ దూరంగా ఉంటే మంచిదండి. ఇంకా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాను, సారీ. యాక్చువల్గా నాకు ఎప్పుడు అలా అనిపించదండి, వీళ్ళకి పెట్టాలి వాళ్ళకి పెట్టాలని కాదు. అసలు అక్కడ ఎవరు ఏది అడిగినా కడుపు నిండా పెట్టాలని ఉంటుంది. అరే ఇంకొంచెం ఉంటే చాలు, ఇంకో 100 మంది వస్తే బాగుండు, ఇంకొంచెం వండాల్సింది, ఇంకొంచెం పెట్టాల్సిందని ఉంటుంది. కానీ ఈ కులం మతం ఇవన్నీ నాకు ఎప్పుడు పట్టవు. అసలు నేను వాటికి ఈ అటైర్ ఏదైతే నేను చూపిస్తున్నానో, ఈ వైట్ అండ్ వైట్, ఇది కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళు హిందూ రిలీజియన్లో ఉండి వాళ్ళు సజెస్ట్ చేసిందే అండి. ఓకే, నేనుగా టోపీ పెట్టుకొని ఈ వైట్ అండ్ వైట్ వేసుకోవాలని చెప్పాలని కాదు. యాక్చువల్గా ఇది ఎందుకు వేసామంటే, డార్లింగ్ మనం చేస్తున్న ఈ సర్వీస్ మనం నీ డ్రెస్ లాగా ప్యూరిటీతో ఉండాలి, మనం ఎప్పుడు మలినం అయిపోకూడదు, మన మనసులు ఎప్పుడు మారకూడదు, ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్తే వైట్ అండ్ వైట్ అప్పుడు యాక్సెప్ట్ చేసి వేసిందే అండి. ఓకే, అది అలా కంటిన్యూ అవుతుంది. కానీ ఎప్పుడు దేవుడి వల్ల నాకు మనసు ఎప్పుడు అలాంటి ఆలోచన రాదు. నాకే చాలా బాధ అనిపిస్తుంది, కొంతమంది చాలా డిఫరెన్షియేట్ చేసి ఇప్పటికీ కొన్ని తెలంగాణ విలేజెస్లో ఈ తక్కువ ఎక్కువ వాడి ఇది అని ఇంకా ఉందండి. నేను విలేజెస్ కూడా విజిట్ చేస్తున్నాను కదా, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకో చిన్న విషయం చెప్తాను. యాక్చువల్గా విలేజెస్లో సూసైడ్ చాలామంది చేసుకుంటారు, కదిలితే చిన్న విషయానికి సూసైడ్ చేసుకుంటున్నారండి.
నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడున్న ఈ స్కూల్ కిడ్స్కి ఒక ఒక మంత్లో ఒక క్లాస్ ఏదైనా నన్ను ఇన్వైట్ చేయండి, నేను మీ పిల్లలకి ఒక గంట పాటు అసలు ఆత్మహత్య అనే ఆలోచన రాకుండా నేను మైండ్ వాష్ చేస్తాను. ఎవరైతే ఆ ఆలోచన వస్తుందో ఒక్కరోజు నవాబ్ కిచెన్ ఈ కుంపటి దగ్గర నిలబడండి, మీకు ఆ ఆలోచన కూడా రాదు. ఎంతమంది మాతో పాటు భోజనం వడ్డించడానికి వెళ్తే ఆ పిల్లలు ఎంత ఆత్రపడతారు, ఎంతమంది పెద్ద 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 వాళ్ళు ఎంత ఏజ్ గ్రూప్ అయినా ఒక గరిట అన్నం కోసం ఎంత అల్లాడుతున్నారు. ఏ ఏ ఆధారం లేకుండా బతకాలని ఆరాటపడుతున్న వాళ్ళు, కోట్ల డబ్బులు ఉండి ఇంకా ట్రీట్మెంట్ చేయించుకొని నేను ఇంకా బతకాలని ఆత్రపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి లైఫ్ హెల్తీగా ఉండి 100 మందిని కొట్టేంత శక్తి ఉన్న వాళ్ళు చెట్లకు వేలాడితే అసలు మన ఇండియన్స్కి అసలు అది అర్థమే లేదండి. మీరు ఫ్లోలో నన్ను స్కూల్కి పిలవండి, నేను వచ్చి క్లాస్ మోటివేషన్ క్లాస్ అవునండి చెప్తానండి. ఎలాంటి ఫీ లేకుండా చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి, అవునండి, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, అవునండి. వాటికి పోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను యాక్చువల్గా ఇప్పుడు మేము నెక్స్ట్ మా స్టెప్ అదేనండి. ఆల్రెడీ మేము ఇది రూట్ మ్యాప్ వేసామండి. మేము ఇన్ని రోజులు ఈ చెట్టు కింద ఇక్కడే షూట్స్ చేసాం, కానీ మేము డిస్ట్రిక్ట్స్, ఆ తర్వాత స్టేట్స్, ఆ తర్వాత ఇండియా, ఆల్ ఓవర్ ద ఇండియా మమ్మల్ని చాలా కాల్స్ వస్తున్నాయి, ఒక్కసారి విజిట్ చేసి వెళ్ళండి అని. మా పిల్లలకి మీ చేత్తో వండిన ఫుడ్ పెట్టండి అని అంటున్నారు. ఫుడ్తో పాటు ఒక అరగంట పాటు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సూపర్. నేను గవర్నమెంట్ స్కూల్స్కి విజిట్ చేస్తాను త్వరలో. ఎస్పెషల్గా మన రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలు చీటికి మాటికి చచ్చిపోతున్నారండి. ఇంటర్లో మార్క్స్ తక్కువ వచ్చాయని, లేకపోతే అమ్మమ్మ తిట్టిందని, తండ్రి కొట్టాడని, చాలామంది అసలు అర్థం ఉండదండి. మీరు అసలు నేను చాలామందిని కలిశాను పర్సనల్గా, దానికి ఒక మోటివ్ ఉండదు, ఎందుకు చచ్చిపోతున్నారో కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళకి ఒక గంట పాటు ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి నా ఫోన్ కాంటాక్ట్ అయినా ఇచ్చి మాట్లాడి అవన్నీ ఒక్క ప్రాణం నిలబెడితే చాలా పుణ్యం అండి. సూపర్. అండ్ ఇక్కడ నాకు అంటే ఇది సీరియస్ క్వశ్చనా లేకుంటే కాంట్రవర్షియల్ క్వశ్చనా నాకు అర్థం కావట్లేదు, బట్ అడగాలనిపిస్తుంది, అడిగేస్తున్నాను. మీరు సరస్వతి శిశు మందిర్లో చదివాను అని చెప్పి చెప్పారు, ఆర్ఎస్ఎస్ భావజాలం గురించి నేర్చుకున్నాను అని చెప్పి చెప్పారు. ఇప్పుడు నేను అల్లాహు అక్బర్ అనడానికి రెడీగా ఉన్నాను, జై శ్రీరామ్ అనడానికి మీరు రెడీగా ఉన్నారా? నేను చాలాసార్లు అన్నానండి. యాక్చువల్లీ నేను చైల్డ్హుడ్లో రామాయణం మాకు ఎవ్రీ సాటర్డే 4:30 to 5 క్లాస్ ఉండేదండి. దాంట్లో మహాభారతం కానీ రామాయణం కానీ ఎవ్రీథింగ్ చెప్పేవాళ్ళు. మాకు ఒక రాముడు ఎంత స్టేబుల్గా ఉంటాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, యుగ పురుషుడు అంటారు కదా, యాక్చువల్గా ఆ పోస్చర్ ఉంది చూసారా, అది మేము దాంట్లో చాలా నేర్చుకున్నామండి. దాంట్లో తప్పేం లేదుగా. జై శ్రీరామ్ అని నేను చాలాసార్లు అంటాను. అల్లాహ్ అక్బర్, జై శ్రీరామ్ అనేది ఎవరి ఓన్, అంటే చిన్నప్పటి నుంచి మనల్ని ఎలా పెంచుతామో అలా అవుతామండి. దీనికోసం కూడా నేను రీసెంట్గా చాలా న్యూస్లో చూశాను, చిన్న చిన్న దానికి హైపర్ అయిపోయి గొడవలు అయిపోతున్నాయండి. ఇది చాలా మన ఇండియాలోనే చాలా, మనం ఇలాంటి పరిస్థితి కనుక లేకపోతే మన భారత్ని మనము చాలా ముందు చూసేవాళ్ళం, ఇంకా ఎదిగేవాళ్ళం అండి. దయచేసి నా వ్యూవర్స్, నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరిష్టం వాళ్ళది. జై శ్రీరామ్ ఎంత మన హార్ట్ఫుల్గా జై శ్రీరామ్ అంటాము, వేరే వాళ్ళు కానీ నేను కానీ అల్లాహ్ అక్బర్ అంటాము, అందరిది ఏం ఒకటేనండి. మనం నమ్ముకున్న వాళ్ళని మనం లవ్ చేస్తున్నాం అంతే. దాన్ని మనం కాంట్రవర్సీ చేసుకొని వాళ్ళతో వీళ్ళతో గొడవలు దయచేసి పెట్టుకోకండి. గొడవలు పెట్టుకోవడం వల్ల టైం వేస్ట్, ప్రాణ నష్టం తప్పితే వేరే ఏది ఉండదు. మనం ఒక్కసారి ఒకరితో గొడవ అయితే ఒక వారం వెనక్కి వెళ్ళిపోతామండి. అది నేను గట్టిగా అనుకుంటాను. ఎప్పుడు గొడవలు పెట్టుకోకండి, ప్రశాంతంగా ఉండండి. నా ఫ్రెండ్స్ ఎంతమంది అదర్ రిలీజియన్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోలేదు, ఎంతమంది బేసిక్గా మా ఫ్యామిలీలోనే చాలామంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకున్నారు. ఇవన్నీ మనకి ఎస్పెషల్గా మన ఇండియన్స్కి ఇది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. గ్రేట్ వర్డ్స్. థ్యాంక్ యూ అండి. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఏదైతే నవాబ్ కిచెన్స్ ఛానల్ ఉందో దానికి అంతకు ముందు వ్యూవర్షిప్ లేదు. అవును. ఇప్పుడు ఆ వ్యూవర్షిప్ కోసం ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో, ఎలాంటి అప్రోచ్తో ముందుకెళ్ళబోతున్నారు? నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫన్స్ అనేది మేము ఫస్ట్ ఏదైతే మనం ఆర్ఫన్స్కే పెట్టాలనుకున్నాం. కోవిడ్ వచ్చింది, అందరూ కష్టాల్లో పడిపోయారు, అందరికీ హెల్ప్ చేయాలి. అసలు ఆర్ఫన్స్కి అందరూ ఈ మధ్య పెడుతున్నారు, కానీ స్ట్రీట్ కిడ్స్కి, ఏదైతే స్లమ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక పౌష్టికాహారం దొరకట్లే, వాళ్ళకి పెట్టాలనేది అప్పుడు కోవిడ్ నుంచి స్టార్ట్ చేసాము.
అది కంటిన్యూగా జరుగుతుంది. మేము రీచ్ లేదు యూట్యూబ్లో అని కాదు, మా కాన్సెప్ట్ యాక్చువల్గా ఫ్యూచర్ ఈ 1-2 వీక్స్లో మా ప్లానింగ్ ఏంటంటే, మేము ఫస్ట్ కొన్ని స్లమ్స్కి, కొన్ని విలేజెస్కి, కొన్ని ట్రైబల్ ఏరియాస్కి విజిట్ చేసి అక్కడ ఉన్న పిల్లల్ని పలకరించి వాళ్ళకి మంచి చెడ్డ చెప్పి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళ చేత వాళ్ళ బ్లెస్సింగ్స్ పొంది ఇంకొంచెం అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఏరియాకి, అక్కడి నుంచి ఇంకో ఏరియాకి మీరు సపోర్ట్ చేస్తే, మీరు కనుక ఛానల్ చూసిన వెంటనే ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అంత హ్యూజ్ స్ట్రెంగ్త్ మాకు ఇస్తే డెఫినెట్గా ఆల్ ఓవర్ ఇండియా తిరుగుదాం. ఇంకా మంచి మంచి విషయాలు అక్కడికి వెళ్ళిన చోట ఏమన్నా కొత్తగా అనిపిస్తే మనకి వాళ్ళ వంటలు వేరే చోట టేస్ట్ చేపించడం, ఇలా డిఫరెంట్గా చేయాలని ప్రోగ్రామ్ అండి. దీంతోపాటు యాక్చువల్గా మేము ఒక రీసెంట్గా ఒక అనౌన్స్ చేసాము, ఓల్డ్ ఏజ్ హోమ్ ప్లానింగ్ అని. అది ప్రాసెస్లో ఉందండి. ఒకసారి అన్నీ సెటరేట్ అయ్యాక మళ్ళీ మీ ముందుకు వచ్చి చెప్తాను. తప్పకుండా సార్, ఎందుకంటే మీ ప్రయాణం కొన్ని లక్షల మందికి ఒక మార్గం తీసుకుని లాంటిది అన్నమాట. ఎందుకంటే ఆ దారిలో నడిస్తే సమాజం మొత్తం బాగుంటుంది. సో ఏదైతే మీ ప్లానింగ్స్ ఉన్నాయో ఫ్యూచర్లో అవన్నీ నెరవేరాలి, మీ ప్రయాణం ఇలాగే సక్సెస్ఫుల్గా కొనసాగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.